హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం గుడ్డివాడి యుక్తి అనే కథ చెప్పుకుందాం. పూర్వం కాబూల్ నగరంలో ఒక వ్యక్తి ఉండేవాడు. వాడు దొరికిన పనల్లా చేసుకుంటూ కొంతకాలం వెళ్ళబుచ్చాక అకస్మాత్తుగా వాడికి అంధత్వం సంప్రాప్తమైంది. అది మొదలుకొని వాడు తన వృత్తి సాగించుకోలేక యాచక వృత్తి అవలంబించాడు. వాడి అదృష్టమేమో కానీ వాడు తన వృత్తిలో ఉన్నప్పటికంటే బిచ్చమెత్తి ఎక్కువ డబ్బులు పోగు చేశాడు. క్రమంగా వాడి దగ్గర 100 వెండి కాసులు చేరాయి. గుడ్డివాడు వాటిని ఒక సంచిలో పోసి కొద్ది కాలం పాటు తన వెంటే ఉంచుకున్నాడు. కానీ తన దగ్గర అంత డబ్బు ఉండడం ప్రమాదమని వాడికి తోచింది. ఆ డబ్బు తన వద్ద ఉన్నట్టు తెలిస్తే కళ్ళు లేని వాణ్ణి చేసి ఎవరైనా కాజేయవచ్చు. అదీగాక తాను అంత డబ్బు నిలవ చేసినట్లు పైకి పొక్కిందంటే ఎవరూ తనకి ధర్మం చేయరు. అందుచేత గుడ్డివాడు తన కాసుల సంచిని ఎక్కడైనా దాచాలి అని అనుకున్నాడు. మూట దాచడానికి తగిన స్థలం కూడా గుడ్డివాడికి స్ఫురించింది. వాడు మసీదుకు వెళ్ళినప్పుడల్లా ఒక వాకిలి పక్కగా కూర్చునేవాడు. అక్కడ నేలలో ఒక చిన్న కొయ్య పలక ఉంది. అది సరిగ్గా తాపడం కాలేదు. దాన్ని తీస్తే వస్తుంది. ఆ పలక కింద ఒక చిన్న గుంట ఉంది. అందులో సంచిని దాచవచ్చు. అందుకుగాను ఈ అంధుడు ఒకనాడు మసీదుకు వెళ్ళి వాకిలి పక్కనే కూర్చున్నాడు. నమాజ్ అయిపోయాక అందరూ మసీదు నుంచి వెళ్ళిపోయారని తోచగానే వాడు కొయ్య పలక ఎత్తి గుంటలో తన కాసుల సంచి ఉంచి మళ్ళీ పలకను యథాస్థానంలో ఉంచి మెల్లిగా బయటికి జారుకున్నాడు. కానీ అనుకోకుండా ఒక పొరపాటు మాత్రం జరిగిపోయింది. ఎవ్వరూ మసీదులో లేరని గుడ్డివాడు అనుకుని సొమ్ము దాచే సమయంలో ఒక మనిషి మసీదులో ఉండి గుడ్డివాడు సంచిని దాచడం చూశాడు. ఆ గుడ్డివాడు వెళ్ళిపోగానే ఈ మనిషి కొయ్య పలక తీసి సంచిని పైకి లాగి అది తీసుకుని వెళ్ళిపోయాడు. మర్నాడు ఎవ్వరూ లేని సమయంలో గుడ్డివాడు మళ్ళీ మసీదుకు వెళ్ళి తన సంచి క్షేమంగా ఉందో లేదో అని చూసేసరికి అక్కడ సంచి లేదు. మరొకడైతే పోయిన సొమ్ము కోసం శోకం పెట్టి ఊరుకొని ఉండేవాడు. కాని ఈ అంధుడు అసాధ్యుడు. ఈ తన సొమ్ము హరించిన వాడెవడో తెలుసుకోవడమే కాకుండా ఆ సొమ్మును తిరిగి ఎలా రాబట్టుకోవాలో కూడా ఆలోచన చేశాడు. వాడు ఇంటికి తిరిగి వెళ్ళి తన చిన్ని కొడుకును పిలిచాడు. ఒరే నాయనా, ఇవాళ నువ్వు కూడా నా వెంటరా. ఇద్దరం మసీదు బయట కూర్చుందాం. నువ్వు వచ్చే పోయే వాళ్ళని జాగ్రత్తగా గమనించి నన్ను చూసి ఎవడు నవ్వుతాడో గుర్తు పెట్టుకొని వాడి ఇల్లెక్కడో తెలుసుకొని నాకు చెప్పు అన్నాడు. 2 రోజుల పాటు తండ్రి కొడుకులు మసీదు బయట తిష్ట వేశారు. 2వ రోజు అంధుడి కొడుకు, నాన్న, నిన్ను చూసి ఎవరో స్ఫోటకం ముచ్చలవాడు నవ్వుతూ లోపలికి వెళ్ళాడు అని గుడ్డివాడి చెవిలో రహస్యంగా చెప్పాడు. అయితే నువ్వు ఒక పని చెయ్యి. వాడు బయటికి రాగానే వాడి వెనకాల వెళ్ళు. వాడు ఎక్కడికి పోతాడో, వాడి పేరేంటో, వాడేం చేస్తాడో అన్ని విషయాలు కూలంకుషంగా తెలుసుకునిరా అన్నాడు గుడ్డివాడు. కొంతసేపటికి గుడ్డివాడి కొడుకు తిరిగి వచ్చాడు. తండ్రి కోరిన వివరాలన్నీ తెలిపాడు. ఆ మనిషి ఒక వర్తక వ్యాపారి. గుడ్డివాడు తడుముకుంటూ ఆ వర్తక వ్యాపారి దుకాణానికి వెళ్ళాడు. ఫలానా వారున్నారా అని అడిగాడు. వ్యాపారి ఆ గుడ్డివాడిని దుకాణంలోకి తీసుకుపోయాడు. ఏం ఇలా వచ్చావు అని అడిగాడు. రహస్య వ్యవహారం బాబు, ఎవ్వరూ లేకుండా చెప్పాలి అన్నాడు గుడ్డివాడు. చెప్పు అన్నాడు వ్యాపారి. తమరు చెబితే నమ్మకపోవచ్చు బాబు, కానీ నేను యాచన చేసి చాలా సొమ్ము మిగుల్చుకున్నాను. ఒక 100 కాసులు మా బంధువులకు అరువిచ్చాను. మరొక 100 కాసులు ఒక రహస్య స్థలంలో దాచానులేండి. మా బంధువులు రేపు 100 కాసులు తిరిగి ఇచ్చేస్తున్నారు. ఆ 100 దాచిపెట్టిన 100 కలిపి మొత్తంగా ఏదైనా ఒక వ్యాపారంలో పెడదామని ఉంది. ఎవరికన్నా వడ్డీకి ఇద్దామంటే పత్రాలు, సాక్ష్యాలు ఉండడం వల్ల నా దగ్గర డబ్బున్నట్టు బయటికి పొక్కుతుంది.
ఆ తర్వాత నాకెవ్వరూ భిక్షం వేయరు. అంతేకాకుండా నన్ను ఆ మసీదు దగ్గర భిక్షం కూడా అడుక్కోనివ్వరు. నాకెందుకొచ్చిన బెడద? మీరు వర్తకంలో ఆరితేరినవారు. అందుచేత సొమ్మంతా మీ చేతిలో పెడతాను. దాంతో మీకిష్టం వచ్చిన సరుకు కొనండి. మీరే సరుకు కొన్నారు అని నేనడగను. కానీ అందులో వచ్చిన లాభంలో సగం నాకివ్వండి అని అడిగాడు. వ్యాపారి కాసేపు ఆలోచించాడు. ఇప్పుడు ఇప్పుడు వీడికి ఆ 100 కాసులు మనం తిరిగి ఎక్కడి నుంచి తీసుకున్నామో అక్కడ పెట్టేస్తే రేపొద్దున్న 200 కాసులు మనకొస్తాయి. అంతేకాకుండా ఆ సొమ్ము వీడు మనకిచ్చినట్లు సాక్ష్యం ఉండదు. వీడిని చాలా సులభంగా మోసం చేసి ఆ 200 కాసులు మనమే సంపాదించుకోవచ్చు అని అనుకున్నాడు. సరే, ఆ సొమ్ము రేపు ఉదయం పట్టుకురా అన్నాడు. అనంతరం ఆ వ్యాపారి ఒక గొప్ప ఆలోచన చేశాడు. తాను తీసుకున్న 100 కాసులు కాకుండా గుడ్డివాడి దగ్గర ఇంకొక 100 కాసులున్నాయన్నమాట. మసీదులో దాచిపెట్టిన సంచి పోయిన సంగతి ఈ గుడ్డివాడికి ఇంకా ఎరగదల్లే ఉంది. తాను ఈ 100కు ఆశపడకుండా ఉంటే ఆ గుడ్డివాడు 200 తెచ్చి తన చేతిలో పోస్తాడు. అంతా కలిపి ఒకేసారి మొత్తంగా కాజేయవచ్చు. ఒకవేళ గుడ్డివాడు 10 మందితో చెప్పుకున్నా వాడి దగ్గర 200 కాసులు ఉన్నాయంటే ఎవరూ నమ్మరు. ఈ విధంగా ఆలోచించి వ్యాపారి తాను కాజేసిన సంచి తీసుకువెళ్ళి ఎవ్వరూ లేని సమయం చూసి మసీదులో ఉన్న కొయ్య పలక కింద పెట్టేశాడు. దాన్ని ఆ రోజు సాయంత్రం గుడ్డివాడు తీసుకున్నాడు. మొత్తం 100 వెండి కాసులు లెక్క పెట్టుకొని చాలా సంతోషంగా ఇంటికి తిరిగి వెళ్ళాడు. అంధుడు మర్నాడు వస్తానన్న ప్రకారం దుకాణం వద్దకి రాలేదు. దీంతో వర్తకుడే తన దుకాణం దగ్గర నుంచి బయలుదేరి గుడ్డివాడిని వెతుక్కుంటూ మసీదు కేసి వెళ్ళాడు. మసీదు బయట ఆ గుడ్డివాడు కనిపించాడు. ఏం బాబు, వస్తానన్నావు, వ్యాపారం చేద్దామన్నావు, వ్యాపారంలో పెట్టుబడి పెడతానన్నావు, మరి రాకపోతివే అని ఆత్రంగా అడిగాడు వ్యాపారి. అందుకు గుడ్డివాడు ఏడుస్తూ, అయ్యో, ఏం చేయమంటారు బాబు, అసమర్థుణ్ణి చేసి బంధువులు టోపీ వేశారు. నీకు మేమేమి బాకీలేం పొమ్మన్నారు. నేను దాచుకున్న సొమ్మేమో ఎవడో స్ఫోటకం మచ్చల వెధవ కొట్టేశాడు. నా బతుకు వ్యాపారంలానే ఉంది అని అన్నాడు. దీంతో ఆ గుడ్డివాడికి తాను డబ్బులు దొబ్బేసిన సంగతి అర్థమైందని, కావాలనే తన దగ్గర నుంచి డబ్బులు తిరిగి రాబట్టడానికి ఈ పథకం వేశాడని ఆ వ్యాపారికి అర్థమైంది. ఏం చెయ్యాలో ఏం మాట్లాడాలో అర్థం కాని పరిస్థితుల్లో అతను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.